ప్రతి వరల్డ్ లో ప్రతి కంట్రీ రిసెషన్ కి వెళ్ళిందేమో కానీ ఇండియా మాత్రం రిసెషన్ ఎన్నోసార్లు ఆపింది. ఇట్ ఓన్లీ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అవర్ ఆఫ్లైన్ రీటైల్ బిజినెస్. ఆపరేషన్స్ ఉండవు, వీళ్ళ రెవెన్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి, బట్ స్టిల్ ఐటీ ఆపరేషన్స్ టీమ్ ఉండదు వీళ్ళకి. సో వి ఐడెంటిఫైడ్ దాట్ యాజ్ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మన ముందు పెద్దగా అవుతుంటాయి బిజినెస్. ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరా ఇలాంటివి? ఇప్పుడు licenses to you 50%, to me it's 40%. There is reason why I told you 50%. Amazon కి మీరు ఎప్పుడైనా వెళ్ళి షాపింగ్ చేశారనుకోండి, అమెజాన్ వెబ్సైట్ కంపల్సరీగా మీ ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి. హలో అనుష, నేను ఒక సేల్ పెడుతున్నాను అని అమెజాన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, బట్ అదే రకంగా మోర్ దెన్ వన్ షాప్ పెట్టుకుంటారు. బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వస్తారు. యూనో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే న్యాచురల్స్ ఒకసారి లాంచ్ చేయాలి. It's okay for a business to have neutral rating. Okay. It's not okay for a business to have negative rating. That one is Zithara. Zithara's singular aim was to help each particular type of retailers. Okay, jewelry, Korean jewelers are there. వీళ్ళందరికీ we have to give technology that is simple to use. Hi, this is Anusha. Welcome to another episode of How Did You Make It? On today's episode, we have some interesting things to talk about with Zithara's founder, Sridevi Reddy. Hi Sridevi, thanks so much for coming on the show. Oh, thank you Anusha. Thank you for having me here. Really appreciate it. Thank you so much for coming. So I think off the camera, we've been talking about a lot of interesting things that I think we're going to discuss about on camera as well. There's like a lot of data that Sridevi has that she's going to give us today. So if you could help the viewers first understand Zithara na company idea meeku ela vachindi, eppudu start chesaru? Yeah, so Zithara అనే ఐడియా మాకు పాండమిక్ తర్వాత ఆఫ్లైన్ రీటైల్ బిజినెస్ చూస్తున్నప్పుడు we thought about it. Okay. So me and my co-founder Varun Kashyap, both of us come from retail background. Okay. He ran a software company before, I ran a retail business myself. ఈ తర్వాత ఏమైందంటే పాండమిక్ లో నుంచి దెర్ వాజ్ అ స్టోరీ గోయింగ్ ఆన్. ఆఫ్లైన్ రీటైల్ చచ్చిపోతుంది, ఆఫ్లైన్ రీటైల్ కి అసలు కస్టమర్ డేటా తెలియదు, అసలు ఎలా హౌ ఆర్ దే గోయింగ్ టు కాల్ దేర్ కస్టమర్స్ అనే ఒక స్టోరీ నడుస్తూ ఉండింది. అప్పుడు వి సెడ్ అసలు అవును కదా, ఆఫ్లైన్ రీటైల్ కి తెలియదు కదా వాళ్ళ డేటా అనుకున్నాం మేము. Just one simple question before we get into the topic a little deeper. చాలా మందికి రీటైల్ అంటే ఏంటో తెలియదు, చాలా మందికి తెలుసు. ఇఫ్ యూ కుడ్ ఎక్స్ప్లెయిన్ రీటైల్ అండ్ దెన్ కంటిన్యూ. రీటైల్ బిజినెస్ అంటే ఆఫ్లైన్ రీటైల్ బిజినెస్ అంటే ఏ బిజినెస్ అయినా కూడా ఫిజికల్ షాప్స్, మనం వెళ్ళే గ్రోసరీ షాప్ కానీ, మనం షాపింగ్ చేసే జ్యువెలరీ స్టోర్ కానీ, మనం వెళ్ళే సలాన్ కానీ, మనం వెళ్ళే జిమ్ కానీ, ఇవన్నీ దే ఫాల్ అండ్ ఎనీబడి హూ హ్యాస్ అ ఫిజికల్ షాప్ దే ఆర్ కాల్డ్ as offline retail. Okay. And anybody who has a website is called a D2C business. Okay. Anybody who has both of them is called as an omni channel. Okay. బోత్ అంటే ఇంకా యాప్ కూడా ఉండొచ్చు, ఆమ్ని ఛానల్ రీటైల్ లోకి వెళ్తుంది. సో ఈ టైంలో ఆఫ్లైన్ రీటైల్ మనకు తెలుసు షాప్స్ అన్ని బంద్ చేశారు అప్పుడు, రైట్? సో వెళ్ళట్లమే లేదు, అసలు వెళ్ళాలంటే భయపడుతున్నారు అందరూ. అన్ని డిఐవై కోర్సెస్ నడుస్తూ ఉన్నాయి ఆన్లైన్ లో. ఎవ్రీబడి వాస్ థింకింగ్ ఐ కెన్ బి మై ఓన్ మానిక్యూరిస్ట్, అట్లా ఏదో చేస్తున్నారు. ఆ టైంలో దిస్ వాస్ బికమ్ వెరీ డిఫికల్ట్. అండ్ ఆల్సో పాపం కొన్ని బిజినెసెస్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లా ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తాను, నా కస్టమర్కి ఎలా చెప్పాలి నేను ఓపెన్ ఉన్నాను అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు. అది దట్ వాజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు చిన్న షాప్స్, ఇట్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు జ్యువెలరీ బిజినెసెస్, పెద్దవి. మనకు అందరికీ తెలుసు జ్యువెలరీ బిజినెస్ చూడగానే అమ్మో చాలా పెద్ద బిజినెస్ అనిపిస్తుంది. ఆ బిజినెసెస్లకి అలాగే అయింది, పెద్ద పెద్ద సలాన్ చైన్స్కి అలాగే అయింది, పెద్ద పెద్ద గ్రోసరీ షాప్స్కి అలాగే అయింది. వాళ్ళు గ్రోసరీస్ ఏమైంది అంటే మళ్ళీ అందరూ బిగ్ బాస్కెట్ ఇలాంటి ఆన్లైన్ ప్లేసెస్కి వెళ్ళిపోయాం మనం. బట్ ఫిజికల్ షాప్స్ ఏమవుతాయి, ఒక రకం దీపోకి ఇవన్నీ ఏమవుతాయి అప్పుడు? ఈ క్వశ్చన్ అయితే అందరికీ ఉండింది, కానీ ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, కస్టమర్ డేటా. సో లేకపోవడానికి రీజన్ కస్టమర్స్ ఇవ్వలేదని కాదు, వాళ్ళ దగ్గర సిస్టమ్స్ లేవు, రైట్? సో మనకు గుర్తుంది, మనం పాండమిక్ ముందు షాప్కి వెళ్ళినప్పుడు బిల్లింగ్ జరిగేది, ఆ బిల్లింగ్ దగ్గర మనం బిల్లింగ్స్ పంపించేసేవాళ్ళు. బట్ ఎవరు మీరు అనుష, మీరు వచ్చారు, మీరు ఇంత మీ ఫలానా ఇన్ఫర్మేషన్ మీది అనేది ఎవరు అడగరు.
బిల్ ఇచ్చారా పంపించారా. సో ఎలా తెలుస్తుంది అనుష నా దగ్గరికి వచ్చిందో లేదో అని. సో వీ నీడెడ్ టు బిల్డ్ సిస్టమ్స్. అదే కానీ లెట్ అస్ ఏ కంపారబుల్ ప్యారలల్ డ్రా చేస్తాను నేను. అమెజాన్ కి మీరు ఎప్పుడైనా వెళ్ళి షాపింగ్ చేశారనుకోండి అమెజాన్ వెబ్సైట్ లో కంపల్సరీగా మీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. హలో అనుష నేను ఒక సేల్ పెడుతున్నాను అని అమెజాన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, బట్ అదే రకుల్ గురించి మీకు రాదు. సో ఇక్కడ ఏమవుతుందంటే లాస్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్ అవుతుంది. కస్టమర్ ఇంటరాక్షన్ లాస్ అయినప్పుడు రీటైల్ బిజినెస్ అర్థం కాదు ఏం చేయాలి అని. సో ఆ టైంలో వీ సా అసలు ఎందుకు అవ్వట్లేదు వీళ్ళకి. అవ్వకపోవడానికి రీజన్ టెక్నాలజీ లేదు, కస్టమర్ విల్లింగ్నెస్ లేదు అని కాదు. నేను చెప్పే ఈ బిజినెసెస్లో దేర్ వాజ్ నో ఇంట్రెస్ట్ ఆర్ దేర్ ఇస్ నో సొల్యూషన్ దట్ అడ్రస్ దేర్ ప్రాబ్లమ్. అంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఉంటే బిల్స్ ఎలా జరిగేవి, మన సిస్టర్ వెళ్ళు లేకపోతే లేదు అంతే కదా. దాని తర్వాత మీకు అదే ఫలానా జ్యువెలరీ షాప్ లో ఏదైనా సేల్ జరుగుతుందని మీకు తెలియదు, మళ్ళీ మీరు వెళ్ళేవరకు తెలియదు. ఎందుకంటే రీటైలర్ ఆ టైంలో అనుకున్నాడు కస్టమర్స్ వస్తూనే ఉంటారు మన దగ్గరికి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు, లేకపోయినప్పుడు చూద్దాం కదా అని అనుకున్నారు. కానీ పాండమిక్ టాపర్డ్ ఎవ్రీథింగ్ డౌన్. కస్టమర్ బికెమ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టైంలో టెక్నాలజీ అవసరం పడింది వాళ్ళకి. ఎట్లా రా బాబు అంటే నాకు సిఆర్ఎం ఉండింది ఇంతకు ముందు, ఆ సిఆర్ఎం ఎట్లా వాడాలి అని ఒక అది వచ్చింది. దాంతో వి సెడ్ వచ్చింది సరే, కానీ వీళ్ళలో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ నేను మీడియం సైజ్ రీటైలర్స్ అని నేను ఎవరైతే అంటున్నానో, ఈ మీడియం సైజ్ రీటైలర్ డెఫినేషన్ ఏంటంటే ఎవరికైనా ఒకటి మోర్ దెన్ వన్ షాప్ పెట్టుంటారు, బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేద్దామని వస్తారు. యూనో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే న్యాచురల్స్ ఒక సెలాన్ చైన్ 600 ఉన్నాయి, బట్ అది ఓన్లీ సౌత్ ఇండియా చైన్, రైట్? ఇట్ ఈస్ నాట్ రియలీ బిగ్ యూనో పాన్ ఇండియా చైన్ కాదు, రైట్? మీరు అదే అమెరికాలో చూస్తే అలాంటి ఒక సెలూన్ చైన్కి 5000 అవుట్లెట్స్ ఉంటాయి, కానీ మనకి 600 ఉంటాయి. ఎందుకంటే దట్స్ ద స్కేల్ ఇట్ విస్ ద గ్రూప్. అట్లా ప్రతి బిజినెస్ మనం చూసుకోవచ్చు. యూనో యూ కెన్ లుక్ అట్ విజేత సూపర్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళకి ఉన్నాయి కొన్ని, బట్ వాళ్ళు మోర్ దెన్ వన్ షాప్ పెట్టారు. వీళ్ళకి ఏమవుతుందంటే మోర్ దెన్ వన్ షాప్ పెట్టినప్పుడు ఆపరేషన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఆపరేషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు దే కెనాట్ రియలీ అడ్రస్ ఆల్ ఆఫ్ ద టెక్నాలజీ ఇష్యూస్. అప్పుడు ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ అనేది వస్తుంది. సో ఎప్పుడు ఇలాంటి బిజినెస్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ నేను స్టోర్ పెంచడంలో డబ్బు పెట్టాలా, టెక్నాలజీ మీద పెట్టాలా? ఆన్సర్ ఎప్పుడు స్టోర్ పెంచడంలోనే ఉంటుంది. సో అప్పుడు అంటే ఏమైంది, ఈ పర్టికులర్ రీటైలర్స్ టెక్నాలజీ మీద డబ్బు ఖర్చు పెట్టారు, ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్ గా షాప్ పెడితే వస్తారని అనుకున్నారు కాబట్టి. సో బట్ వీ సెడ్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ కి టెక్నాలజీ ఆఫర్ చేయడానికి ఏం చేయాలి. అండ్ దట్ వీళ్ళ దగ్గర ఇంకో ప్రాబ్లం ఉంటుంది, వీళ్ళ దగ్గర టీమ్స్ ఐటీ పీపుల్ ఉంటారు అంతే కదా. వాళ్ళ దగ్గర ఆపరేషన్స్ ఉంటాయి, డెలివరీ బాయ్స్ ఉంటారు, ఇదంతా ఉంటుంది. ఆపరేషన్స్ ఉంటాయి, వీళ్ళ రెవెన్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి, బట్ స్టిల్ ఐటీ ఆపరేషన్స్ టీమ్ ఉండదు వీళ్ళకి. సో we identified that as a problem statement. E businesses who have the capability to do annual revenues of high upwards of 100 crores and above, వీళ్ళకి టెక్నాలజీ టీమ్స్ లేవు, తద్వారా టెక్నాలజీ లేకపోవడం వల్ల therefore కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా దూరం అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, పర్సనలైజేషన్ అవ్వట్లేదు. పర్సనలైజేషన్ అవ్వకపోతే కస్టమర్ రాదు. ఇవాళ రోజున మీరు నేను షాప్కి వెళ్ళాలంటే if you got a offer from Lifestyle, for example, Lifestyle says to you 50%, to me it's 20%. There is reason why I told you 50%, because they know your purchase pattern, they know my purchase pattern. Okay. ఎందుకంటే నేను చాలా రెగ్యులర్ గా వెళ్ళట్లేదు, మీరు చాలా రెగ్యులర్ బయర్. సో లైఫ్ డిసైడ్ చేసుకుంటుంది ఈ అమ్మాయి నాకు చాలా ఇంపార్టెంట్, ఈ అమ్మాయి 50% ఇద్దాం, ఇవి కంపల్సరీగా ఉంటుంది. కానీ ఈ అమ్మాయి అంత ఎక్కువ కొనదు, అందుకని ఇవి 20% ఇద్దాం, బట్ స్టిల్ ఇద్దాం. కానీ ఈ డిఫరెన్షియల్ ఆఫర్, పర్సనలైజ్డ్ డిఫరెన్షియల్ ఆఫర్ ఒక బిజినెస్ మనకి పంపాలి అంటే మన పర్చేస్ ట్రెండ్ వాళ్ళకి తెలియాలి. పర్చేస్ ట్రెండ్ తెలియాలి అంటే వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉండాలి. లైఫ్ స్టైల్ దగ్గర ఉంది, బికాజ్ లైఫ్ స్టైల్ ఇస్ ఎ కాంగ్లోమరేట్, ఇట్స్ ఎన్ ఎంఎన్సీ టైప్ ఆఫ్ కంపెనీ. బట్ మన లోకల్ గవర్నమెంట్ బిజినెసెస్ చాలా ఉంటాయి. మనం ఎప్పటి నుంచో వెళ్తున్నాం, 25 years ఉంది అక్కడికి వెళ్తున్నాం. మన ముందే పెద్దగా అవుతుంటాయి పెద్ద బిజినెస్. ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారా ఇలాంటివి? ఇప్పుడు స్టోర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ వేర్ బేకర్స్ అని ఉంది, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇట్స్ బిన్ అరౌండ్ ఫర్ 25 years నౌ. మన ఇఫ్ యు నో సికింద్రాబాద్ సైడ్ వాళ్ళందరూ బ్రౌన్ వేర్ బేకర్స్ లో అప్పటి నుంచి ఉన్నాయి. అలాంటి షాప్స్ అన్ని మనకి చూస్తున్నాం, మన ముందే పెద్దగా అవుతున్నాయి. బట్ దేర్ ఆల్సో వి ఆల్ లవ్ దోస్ బ్రాండ్స్ ఆల్సో. కానీ మనం బ్రౌన్ వేర్ బేకర్స్ అక్కడ ఉంది ఇక్కడ ఉందని వెళ్తుంటాం. బట్ బ్రౌన్ వేర్ బేకర్స్ ప్రాబ్లం ఏమిటి అంటే ఈ గ్యాదరింగ్ ఆఫ్ కస్టమర్ డేటా ఇస్ అన్ ఆఫ్టర్ థాట్. వాళ్ళకి మంచి కేక్ ఇవ్వడం వాళ్ళ ఉద్దేశం, మంచి మన బ్రౌనీ ఇవ్వడం వాళ్ళ ఉద్దేశం, దే విల్ డూ అ ఫెంటాస్టిక్ జాబ్ అట్ ఇట్.
బట్ ఆ మంచి బ్రౌనీ కొనుక్కునే కస్టమర్ రోజు రోజు ఇవాల్వ్ అవుతున్నాడు కదా, ఆగ్రిప్ ఉండదు వాళ్ళకి. సో దట్ ఈస్ వేర్ వి సెడ్ ఈ బిజినెసెస్ కి వీ హ్యావ్ టు డూ సమ్ టెక్నాలజీ అండ్ దట్ టెక్నాలజీ హ్యాస్ టు బి ఈజీ టు యూస్ ఫర్ అస్. ఈజీ టు యూజ్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఓకే నేను సాఫ్ట్వేర్ ఇస్తాను ఇవాళ నీకు, నువ్వు ఒక 3 ఐటీ ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలని దెర్ ఇస్ నో, because that interest కాదు. So we have to build a solution that actually works with the existing team that they have without disrupting their change management ఉండదు. సో ఆ దాంట్లో నుంచి Zithara పుట్టింది. Zithara singular aim was to help ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ రీటైలర్స్, ఒక జ్యువెలరీ అయితే ఏంటి, ఒక కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే ఏంటి, ఒక ఇవి కళ్యాణ్ నేను కూడా అన్నాను మనకి పెద్దగా అనిపిస్తుంది కళ్యాణ్ జ్యువెలర్స్, కానీ దే హావ్ లిమిటెడ్ అవుట్లెట్స్ ఇఫ్ యూ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్. ఈ జ్యువెలరీ బిజినెస్ అంటే ఇవైతేనేమి వీళ్ళందరికీ వీ హ్యావ్ టు గివ్ టెక్నాలజీ దట్ ఈస్ సింపుల్ టు యూస్. మేము ఆ సెగ్మెంట్ ఐడెంటిఫై చేస్తాం. ఆ సెగ్మెంట్కి టెక్నాలజీ ఇష్యూస్ ఉన్నాయి. అలా అని మేము ఒక్కరమే ఆఫర్ చేస్తున్నాము ఇంకెవరు ఆలోచించలేదు అని నేను అనట్లేదు, కానీ నేను చేస్తున్నది ఏంటంటే వీళ్ళకి 10 డిఫరెంట్ టూల్స్ అవసరం. అయితే 10 డిఫరెంట్ టూల్స్ని 10 డిఫరెంట్ కంపెనీస్ వచ్చి సెల్ చేయాలి వీళ్ళకి బికాజ్ ఐటీ టీమ్ లేదు కాబట్టి అన్ని కనెక్ట్ చేయడం కష్టం. సో మేమేం చేసామంటే ఆ 10 సొల్యూషన్స్ని ఒకే దాంట్లో పెట్టి వీఆర్ ఆఫరింగ్ ఇట్ యాజ్ ఆల్ ఇన్ వన్ కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్. దట్ ఈస్ Zithara. ఆల్ ఇన్ వన్ మీనింగ్ ఏంటంటే అగైన్ ఇప్పుడు ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్ ఇన్ వన్ ఎలా పనిచేస్తుందో. దిస్ కమ్స్ ఫ్రమ్ యువర్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. మీరు షాప్ వెళ్ళారు, ఓకే, లెట్స్ సే యూ వెంట్ టు క్యూమార్ట్ ఇవాళ, రైట్, షాప్కి వెళ్ళారు. అక్కడ మీరు కొనగానే మీకు ఒక బిల్ వచ్చింది. బిల్లు వచ్చి రాగానే మీరు ఇంటికి వెళ్ళగానే మీకు ఒక మెసేజ్ వచ్చింది ఆన్ వాట్సాప్, SMS ఏదో వచ్చింది, అనుష ఇవాళ కొన్నందుకు థ్యాంక్స్, ఇగో ఇది నీకు రివార్డ్స్ అమ్మా, నువ్వు ఇవాళ పర్చేస్కి అనేది. ఏమైంది, అక్కడ ఒక రివార్డ్ ప్రోగ్రామ్ లాంచ్ అయ్యింది. ఓకే, రివార్డ్ ప్రోగ్రామ్ లాంచ్ అయిన తర్వాత దాని తర్వాత 1 week లేటర్ ఇంకొక మెసేజ్ వచ్చింది, అనుష గ్రోసరీ బిజినెస్ కదా, ఎవ్రీ 7 days ఒకసారి వెళ్ళాలి, కంపల్సరీగా వెళ్ళాలి, బికాజ్ మనం కొనుక్కుంటాం కదా. అయితే క్యూమార్ట్ ఏం చేస్తుంది, 7 days మళ్ళీ అనుష నీ దగ్గర రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా, నువ్వు మళ్ళీ రిపీట్ పర్చేస్ చేయడానికి టైం అయింది అని చెప్పాలి. చెప్పాలి అంటే నువ్వేమంటావు అప్పుడు, యూ విల్ సే నా ఇంటి పక్కన ఇంకో షాప్ ఉంది ఇక్కడికి వెళ్తాను అంటావు, నా ఇంటి పక్కన మారోడి షాప్ వెళ్ళి కొనుక్కుంటాను అంటావు. బట్ నీ ఆ 7th day పర్చేజ్ ని క్యూమార్ట్ మళ్ళీ పిలవాలంటే క్యూమార్ట్కి ఒక రీజన్ ఉండాలి నీకు చెప్పడానికి, నీ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయని చెప్తున్నాను. సో అక్కడ ఏం చేశాను, ఐ మెసేజ్డ్ యూ, ఐ టోల్డ్ యూ హ్యావ్ రివార్డ్ పాయింట్స్, రివార్డ్ సిస్టమ్ ఒకటి ఇచ్చాను. దాని తర్వాత ఐ కాల్ ద కస్టమర్ బ్యాక్, ఐ యాక్చువల్లీ సెడ్ రిపీట్ పర్చేజ్ అయింది. ఇక్కడ యాక్చువల్లీ ఇది ఈ సింపుల్ టాస్క్ ని అచీవ్ చేయడానికి ఒక 3 డిఫరెంట్ సిస్టమ్స్ కావాలి ఒక బిజినెస్ కి. ఇట్ ఐ డిడ్ ఆల్ ఇన్ టు వన్. ఓకే, దాని తర్వాత నువ్వు 1 month తర్వాత వెళ్ళావు, 1 month తర్వాత వెళ్ళలేదు, అండ్ ఆర్ అదర్వైజ్ యూ మూవ్డ్ ఆఫ్ ఆర్ యూ వెంట్ ఆన్ వెకేషన్, రైట్, అండ్ యూ డెంట్ కమ్ బ్యాక్ టు ద బిజినెస్, రైట్. అప్పుడేంటి, నిన్ను మళ్ళీ పిలవాలి అంటే కస్టమర్ బిజినెస్ దగ్గర ఒక డేటా ఉండాలి. ఈ ఫలానా కస్టమర్ నా దగ్గరికి ఒక 1 month బ్యాక్ వచ్చినప్పుడు ఇంత ఖర్చు పెట్టింది. ఈ ఖర్చు పెట్టింది కానీ సడన్లీ దెర్ ఇస్ అ ల్యాప్స్ ఇన్ దిస్, రైట్. ద ల్యాప్స్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ వాట్, ఆమెకి నా ఇంట్రెస్ట్ పోయిందా, ఇంకో దగ్గర కొంటుందా, ఇదని తెలియాలి. దాన్ని ఏమంటామంటే మేము వి కాల్ దట్ as an RFM అనాలిసిస్, రైట్. RFM చేస్తే బిజినెస్ కి అర్థమవుతుంది ఈ కస్టమర్ ల్యాప్స్ దేని వల్ల అయింది. లాస్ట్ పర్చేజ్ RFM ఇస్ రీసెన్సీ, ఫ్రీక్వెన్సీ అండ్ మానిటైజేషన్. ఈ 3 టర్మినాలజీస్ అంటే ఎంత ఖర్చు పెట్టాడు లాస్ట్ టైం, ఎప్పుడు వచ్చాడు, ఎన్నిసార్లు వచ్చాడు, ఎంత ఫ్రీక్వెంట్ గా వచ్చాడు, లాస్ట్ టైం ఎప్పుడు వచ్చాడు, ఈ 3 మెట్రిక్స్ చూస్తే కస్టమర్ బిహేవియర్ అర్థమవుతుంది. ఈ కస్టమర్ బిహేవియర్ అర్థం చేసుకుంటే నాకు తెలుసు అనుష ఎందుకు మధ్యలో రావట్లేదు. సో లెట్స్ సే యూ డిడ్ంట్ కమ్ యాజ్ అ బిజినెస్, నువ్వు రాలేదు, ఒక 1 month రాలేదు, బట్ ఐ స్టిల్ హ్యావ్ ద వే టు టెల్ యూ దట్ యూ హ్యావెంట్ కమ్ బికాస్ వెన్ యూ ఆర్ నాట్ కమింగ్ ఇవన్నీ అయ్యాయి నా దగ్గర, ఇది నాకు కొత్త ఆఫర్ అని చెప్పే అవకాశం నాకు దొరుకుతుంది. ఆ విధంగా నేను ఏం చేశాను, ఒక CRM విత్ RFM అల్గోరిథం టై చేశాను, 4th system I added with it, right. Let us say first visit లో వచ్చినప్పుడు I asked you for a feedback, Anusha, how was your experience today in my shopping, and you said really I didn't like it అన్నప్పుడు I noted that information. But 30 days నువ్వు రావట్లేదు, 30 days రాకపోవడానికి రీజన్ నీ బ్యాడ్ ఎక్స్పీరియన్సా లేకపోతే నువ్వు నిజంగా ఏమయ్యావా. ఒకవేళ ఫస్ట్ అనుకుందాం నువ్వు నిజంగా ఊర్లో లేవు అనుకుందాం, దాని తర్వాత నేను మెసేజ్ పంపాను అయినా నువ్వు రాలేదు, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్షియల్ ఇన్ఫర్మేషన్
తర్వాత తెలియకూడదు, ముందే తెలియాలి. యాక్షన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, తర్వాత ముందే తెలియాలి. సో దానికోసమని మేము ఏం చేస్తాం, ఇంట్రడ్యూస్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఇప్పుడు ఎక్కడెక్కడైతే జితారా వాడడం జరుగుతుందో, మీరు షాప్ లో నుంచి బయటకు రాగానే మీకు మెసేజ్ లో ఒక ఫీడ్బ్యాక్ అడగడం జరుగుతుంది, ఒక ఇది జరుగుతుంది, నీకు రివార్డ్స్ వచ్చాయని చెప్పడం జరుగుతుంది, నువ్వు నీకు బాగా నచ్చినట్లయితే కస్టమర్ కి రెఫర్ చేయడం అని జరుగుతుంది, రైట్? దాని తర్వాత ఈ సిఆర్ఎం డేటా తర్వాత వీ కెన్ కీప్ ఆన్ కనెక్టింగ్. ఇట్ ఈస్ లైక్ 5 డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్ వన్. ఒక రీటైలర్ ఇప్పుడు మాతో చేసుకోవచ్చు. ఇంతకుముందు అన్ని ఇండివిజువల్ గా అక్కడ ఉన్నాయి, మేము బ్రాట్ ఇట్ టుగెదర్, రైట్? సో దీనివల్ల వాళ్ళకి ఒక సిస్టమ్, ఒక ప్రాబ్లం, ఒక సొల్యూషన్. దట్స్ రియలీ హౌ వి ఐడెంటిఫైడ్ దిస్. అండ్ ఈ మేమనే రీటైల్ సెగ్మెంట్ కి ఇది చాలా అనుకూలమైన సొల్యూషన్. ఎందుకంటే బికాజ్ వాళ్ళ వేరే టీమ్ మెంబర్స్ లేరు, వాళ్ళు 10 సిస్టమ్స్ ని ఐడెంటిఫై చేయలేరు, బట్ అవుట్పుట్ రావాలి. గాట్ ఇట్. సో యూజువలీ మీరు ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, లైక్ యూ సెడ్ ఆఫ్టర్ వి మేక్ అ పర్చేస్ సమ్వేర్ మనకు ఒక మెసేజ్ వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్, దెన్ సెండ్ అ లింక్ దట్ గివ్ ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ ఎక్కువ మంది ఫిల్ చేయరు కదా యూజువలీ. ఇఫ్ ఐ హ్యావ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ షూర్లీ ఫిల్ ఇట్, ఇఫ్ ఐ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ నాట్ ఓపెన్ ఇట్, రైట్? సో లైక్ దిస్ కన్వర్షన్ రేట్ ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే ఐ నో ఎవ్రీబడి గెట్స్ అ మెసేజ్, బట్ నాట్ అ లాట్ ఆఫ్ అస్ యాక్చువల్లీ put in efforts to open it and actually give a genuine feedback. So like, what is your take on this? So ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అనేది రైట్. You said bad experience అయితే I'm ready to go hunt that business in Google and give review. This is to solve the negative experiences. It's okay for a business to have neutral rating. It's not okay for a business to have negative rating, because offline retail really thrives on word of mouth. మీరు ఒక షాప్కి వెళ్ళారు, మీకు బాగా నచ్చింది, మీరు వెళ్ళి గూగుల్లో పోస్ట్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పాపం బిజినెస్ కి ఇంకా పెరుగుతుందేమో, కానీ మీరు చేయరా పని, బికాస్ బాగుంది కదా, ఐ లైక్ ఇట్. ఎవరు నాలంటి వాళ్ళు అడుగుతా బాగుందని చెప్తారు, బట్ యూ విల్ నాట్ ఈవెన్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్ బికాస్ నచ్చినా సరే. కానీ ఎవరైనా మీ హెయిర్ కాల్ చేశారనుకో సెలూన్, వెళ్ళిపోయి రాసేస్తారు, రైట్? సో అప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ వెళ్ళిపోయి రాయండి, మీరు చెప్పకండి పాజిటివ్, బట్ నెగిటివ్ చెప్పే ముందర నా మెసేజ్ నీకు ఇంపార్టెంట్. నేను నెగిటివ్ ఆపుతున్నాను. ఎలా ఆపుతున్నాను? ఆ మెసేజ్ ఫస్ట్ నా దగ్గర నుంచి వెళ్ళింది అనుకో, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ అని. కస్టమర్ కూడా గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు నా ఓపెన్ చేస్తావు కదా, ఓపెన్ చేసినప్పుడు నేను అక్కడ ఐ టేక్ ద మెసేజ్, రైట్? ఐ టేక్ ద మెసేజ్ అండ్ ఫిల్టర్ ఇట్ దేర్ అండ్ సే దట్ ఒక మనిషి, ఒక ఐరేట్ కస్టమర్, యాంగ్రీ కస్టమర్ ఒకసారి చెప్పేశాడు అనుకో, ఇలా జరిగింది మళ్ళీ చెప్పడానికి ఎనర్జీ ఉండదు వాళ్ళకి. సో వీ కైండ్ ఆఫ్ our system basically normalizes negative feedback. And of course, once you got, and also once you go to give a negative feedback, అక్కడ నీ ఫీడ్బ్యాక్ కి వాల్యూ వచ్చింది అని తెలిస్తే, నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చావు, దాని తర్వాత ఎవరికి వెళ్ళాలి? బిజినెస్ ఓనర్కి వెళ్ళాలి. మేము పంపించేస్తామా? బిజినెస్ ఓనర్, రియలీ సీరియస్ ఉండే బిజినెస్ ఓనర్ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే, ఈసారి నీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ ని బిజినెస్ రెస్పాండ్ చేసింది అని తెలిసినప్పుడు, నెక్స్ట్ టైం కస్టమర్ ఇస్ ఓపెన్ టు గివింగ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఇట్ ఫీడ్స్ ఇట్ సెల్ఫ్. మనం ఎందుకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వము? సర్లే వాళ్ళు ఏం పట్టించుకున్నారు అని అనుకుంటాం మనం, కానీ పట్టించుకుంటారు. పట్టించుకోవడానికి వెహికల్ లేదు వాళ్ళకి, వాళ్ళ రోజున తెలీదు ఇలా అనుకుంటున్నారని. అందుకే గూగుల్ వెళ్ళి రాస్తుంటాం థింకింగ్ దట్ ద ఓనర్ విల్ సీ ఇట్. బట్ గూగుల్ ఈజ్ అ వెరీ అన్ఫర్గివింగ్ ఛానల్ ఫ్రమ్ బిజినెస్ పర్స్పెక్టివ్. నువ్వు ఒక బిజినెస్ ఓనర్ అనుకో, గూగుల్లో నెగటివ్ రివ్యూ బాధ ఏంటో అర్థమవుతుంది. దట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి దేర్. దట్ ఈస్ ఆల్వేస్, దాన్ని తీసేయలేం మనం. గూగుల్ ఇస్ దేర్, బట్ గూగుల్కి వెళ్ళే కంటే ముందు బిజినెస్ ఓనర్కి ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఇస్తే అతను ఏం చెప్తాడో, ఆమె ఏం చెప్తుందో వినొచ్చా, మనం వినొచ్చు. ఒక్కసారి కస్టమర్కి తెలిసి ఇంకో దిస్ బిజినెస్ కేర్స్ అబౌట్ ఇట్ అని నెక్స్ట్ టైం పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. సో వీ సా దట్ కన్వర్జన్ ఆఫ్ ఫీడ్బ్యాక్. కస్టమర్స్ ఒకవేళ 100 కస్టమర్స్ మెసేజ్ పంపుకుంటుంటే అట్లీస్ట్ 55 of them will respond. That's like a very good rate. And that is because మా మెసేజింగ్ లో మేము ఏం చేసామంటే, నువ్వు ఫీడ్బ్యాక్ ఇచ్చావు అనుకో, విల్ ఆల్సో గివ్ యూ సమ్ రివార్డ్ పాయింట్స్ అంటాం, రైట్? దే విల్ ఆల్సో గివ్ దట్. And it goes, my timing of the message is very very apt. We program this అన్నమాట. మేమేమి కస్టమర్ వచ్చిపోయి చూసి we program it and automation జరుగుతుంది. ప్రోగ్రామ్ మీద మెసేజ్ రైట్ గా వెళ్ళినప్పుడు కస్టమర్ ఫీల్స్, షాప్ లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడే మెసేజ్ పంపిస్తే రాదు మనకి రెస్పాన్స్. ఇంటికి పోయిన తర్వాత కొంతమంది సలాన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సలూన్కి వస్తారు, మంచి హెయిర్ కట్ చేసుకుంటారు,
వాళ్ళకి నచ్చుతుంది బికాస్ హెయిర్ స్టైలిస్ట్ చెప్పాడు బాగా నచ్చుతుంది. దే వుడ్ కమ్ అలోన్ అండ్ దే గెట్ ద హెయిర్ కట్ బికాస్ హెయిర్ స్టైలిస్ట్ నమ్మించేసాడు అంత అయిపోయింది. షీఈ్ ఆల్సో హ్యాపీ బికాస్ మేబీ ఇట్ బికమ్ స్లైట్లీ షార్టర్ ఆర్ వాట్ ఎవర్. షీ గోస్ హోమ్. ఇంట్లో అమ్మో హస్బెండ్ అన్నో ఎవరో ఒక ఏంటది అన్నారు అనుకో అయిపోయింది. ఆ టైంలో మెసేజ్ వెళ్ళాలి అమ్మకి. నాట్ వెన్ షీ వాజ్ when she came out of the salon. That is the timing of the message. That's what we look at. Good one. So actually with reward points గురించి మాట్లాడుతున్నప్పుడు I had a small suggestion because you are the guys who send these messages is that మనం ఈ లైఫ్ స్టైల్ నుంచి కానీ షాప్ స్టాప్ ఆల్ దీస్ ప్లేసెస్ వీ గెట్ అ మెసేజ్ దట్ థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ విత్ దీస్ ఆర్ యువర్ రివార్డ్ పాయింట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇస్ ద మెసేజ్ దట్ వీ గెట్. చాలా మందికి క్వశ్చన్ ఏముంటుంది అంటే అసలు రివార్డ్ పాయింట్స్ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అంటే ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఇస్ ఈక్వల్ టు 1 రూపీ బికాస్ దట్స్ హౌ ఎనీబడి వుడ్ థింక్ దట్ ఓకే 100 రివార్డ్ పాయింట్స్ ఇస్ 1 రూపీయా, ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఎంత రూపీస్కి కన్వర్షన్ అన్నది అర్థమైతే మనకి నెక్స్ట్ టైం రిడీమ్ చేసుకోవడానికి ఇది ఉంటుంది. కాకపోతే చాలా మంది రివార్డ్ పాయింట్స్ ఒక్కటే పంపిస్తారు మెసేజ్. ఆ ప్రాబ్లం కూడా తెలుసు మాకు. సో మనం రివార్డ్ అనగానే లైఫ్ స్టైల్ ఆలోచిస్తున్నాం, రివార్డ్ అనగానే షాప్ స్టాప్ ఆలోచిస్తున్నాం బికాజ్ వాళ్ళే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు రైట్. బట్ వాళ్ళు ఏం చేశారంటే దే డిడ్ నాట్ డూ సంథింగ్ కాల్డ్ యూనివర్సలీ రిడీమబుల్ రివార్డ్ పాయింట్స్ అని చేయలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ లో అన్నాను ఒక రీటైలర్ కెన్ హ్యావ్ ఎ ఫిజికల్ అవుట్లెట్, కెన్ హ్యావ్ ఎన్ ఆన్లైన్ అవుట్లెట్, కెన్ హ్యావ్ ఎన్ యాప్ అవుట్లెట్. రీటైలర్ అంటే ఈ మూడు ఎక్కడైతే స్టోర్ ఫ్రంట్ ఉంటుందో ఇన్స్టాగ్రామ్ స్టోర్ లో కూడా అతను నమ్మచ్చు రైట్. సో ఇప్పుడు లెట్స్ సే యు ఆర్ ఎ కస్టమర్ who went first time to the shop. Okay. షాప్ లో వెళ్ళి కొన్నారు, మీరు ఒక డ్రెస్ కొనుక్కున్నారు. డ్రెస్ కొనుక్కున్న తర్వాత యూ లైక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్. దాని తర్వాత ఒక మెసేజ్ వచ్చింది మీకు ఇన్ని రివార్డ్స్ వచ్చాయని. దిస్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ ఆర్ ఎనీబడి రైట్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లోకల్ రీటైలర్. ఇంతవరకు మనకి లోకల్ రీటైలర్ దగ్గర నుంచి మెసేజ్ రాలేదు మీకు గుర్తుంటే, ఎప్పుడు రాదు బికాస్ లోకల్ రీటైలర్ కి ఆపర్చునిటీ లేదు. అదే నేను ఫస్ట్ లో చెప్పింది ఎంఎన్సీస్ కున్న కేపబిలిటీ. లోకల్ రీటైలర్స్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఓకే రివార్డ్ ఇచ్చాను అనుకో కస్టమర్ ఈ రివార్డ్స్ నాకేం వస్తుందని కస్టమర్ అనుకుంటారు, అందుకని వాళ్ళ రివార్డ్ లో వాల్యూ ఉండదు. సో మేమేం చేసామంటే వీఆర్ నాట్ ద స్కల్ప్టర్స్ ఆఫ్ ద రివార్డ్ ప్రోగ్రామ్, వీఆర్ జస్ట్ మియర్లీ టెక్నాలజీ ప్రోగ్రామ్, టెక్నాలజీ ప్రొవైడర్. ఎవరైనా వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు రైట్. బట్ డిజైన్ చేసుకునే ముందు మేము ఒకటి చెప్పాము, రిడెంప్షన్ చేయగలిగితే రివార్డ్ పెట్టండి, రిడెంప్షన్ చేయలేకపోతే రివార్డ్ పెట్టండి. అదే రిడెంప్షన్ అంటే మీరు అడిగారు కదా ఏంటి ఎలా ఎంత వాల్యూ అని అడిగారు కదా, దట్ ఈస్ వాట్ వి మీన్ బై రిడెంప్షన్. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ క్యూమార్ట్కి వెళ్ళారనుకోండి మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి, మీరు షాప్లోకి వెళ్ళి నెక్స్ట్ టైం రిడీమ్ చేసుకోవచ్చు కౌంటర్ దగ్గర. కన్వర్షన్ ఈజ్ 1 to 1 దేర్, దట్స్ హౌ క్యూమార్ట్ డిసైడెడ్. It is the power of the retailer only. Retailer will decide ఈ రిడెంప్షన్ ఎలా జరుగుతుంది అని. మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్లో లైఫ్ స్టైల్ ఇట్స్ మల్టీ బ్రాండెడ్ అవుట్లెట్, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క మార్జిన్ ఉంటుంది వాళ్ళకి, అందుకని దాన్ని క్లియర్ గా చెప్పలేరు ఎంత రివార్డ్ ఎంత కన్వర్ట్ అవుతుంది అని. సో ఇట్ ఇస్ ఆల్ అబౌట్. సో ఇప్పుడు నీకు 1 బ్రాండ్ అవుట్లెట్ ఉంది అనుకోండి వాళ్ళకి క్లారిటీ ఉంటుంది రైట్, ఈ నేను నా మార్జిన్ ఇంత ఉంటుంది, ఇంత రివార్డ్ ఇవ్వగలను, దాన్ని ఇంత కన్వర్ట్ చేయగలను. ఆర్ నేనేం చేస్తానంటే నాకు ఫిజికల్ షాప్ ఉంది, మాకు ఒక మీట్ అవుట్లెట్ ఉంది, మీట్ చైన్ ఒక అవుట్లెట్ ఉంది, మాకు వచ్చి కొనుక్కుంటారు మీట్ కొనుక్కుంటారు. మీట్ సండే సాటర్డే బిజినెస్ కదా మన ఇండియాలో, మన హైదరాబాద్లో అట్లీస్ట్ అందరూ మటన్ కొనుక్కుంటుంటాం మనం. సో అక్కడ వెళ్ళి కొనుక్కుంటాం. బట్ వీక్ డేస్ లో కూడా తినాలనుకోండి, వీ డోంట్ హ్యావ్ టైమ్ ఆఫ్ ద డే టు గో టు ది షాప్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే షాప్లో వెళ్ళి కొనగానే దే విల్ సెండ్ ఎ మెసేజ్ దట్ నువ్వు నెక్స్ట్ కొనంటే ఆన్లైన్లో కొనుక్కోవచ్చు అని చెప్తారు. ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, నీకు వచ్చిన ఈ రివార్డ్ పాయింట్స్ నీకు ఆన్లైన్లో కూడా వాడుకోవచ్చు అని చెప్తారు. సో ఐ హావ్ గివెన్ ఎ రిడెంప్షన్ మెకానిజం. సో యూ డోంట్ హ్యావ్ టు రియలీ గో బ్యాక్ టు ది షాప్. You can just go to the online website and make a purchase, use the reward points. Okay. Our conversion anedi online lo margin meeda depend ayi untundi. Interesting. So we've come to the end of the podcast. Any parting thoughts that you might have? See, retail business is both mine and my co-founders first love, actually speaking. The reason is ప్రతి వరల్డ్లో ప్రతి కంట్రీ రిసెషన్కి వెళ్ళిందేమో కానీ ఇండియా మాత్రం రిసెషన్ ఎన్నోసార్లు ఆపింది. ఇట్ ఓన్లీ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ అవర్ ఆఫ్లైన్ రీటైల్ బిజినెస్. స్టడీస్ ఆఫ్టర్ స్టడీస్ వై ఇండియా వోంట్ గో ఇన్ టు సీరియస్ రిసెషన్ ఇస్ బికాస్ మన హాకర్స్ మన వీళ్ళు వాళ్ళు దే కీప్ ద ఇంజిన్ రన్నింగ్. ఇట్స్ ఎ బ్రిలియంట్ ఇండస్ట్రీ అండ్ ఇట్ కాంట్రిబ్యూట్స్ 60% of the GDP. And most neglected I feel in terms of the systems
So any retailer, that anybody who wants to start a retail business should not be disheartened. There's a lot to grow, I think, and then there is, I think we have to look at it in a new ways, and technology ni first చేసుకుంటే easy అవుతుంది అన్నది మాత్రమే. That's all I wanted to say today. Fair. Thank you so much for coming on the show. It was like a pleasure. Valuable data that you've given us, that a lot of us have learned for the first time. So thank you so much for gracing us with your presence. Thank you so much for having me here. Lovely meeting you in person. We've been interacting on the phone, but this is brilliant to meet you. Thank you so much.